బ్రహ్మార్పణమున్న సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది. బ్రహ్మం ఏమంటున్నారు? మౌనంగా మిగులు, మౌనమే నీ స్వరూపం అంటున్నారు కదా. మరి మనం మౌన స్వరూపం అవ్వాలి అంటే ఈ మనసు కదలికలు లేకుండా ఉన్నది ఆ బ్రహ్మం అని అక్కడ నిలబడినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ మౌనం వస్తుంది. అంతేగాని నేను మాట్లాడటం మానేసి ఎవరికి కనపడటం మానేసి మౌనంగా ఉంటాను అంటే అది లోపల మననం లేకుండా ఉంటే అక్కడ మౌనం ఉంటుంది. లోపల మనం మననం చేసేసి ఇదంతా నిజం, అదంతా నిజం, ఇది కనిపిస్తుంది కదా, ఇదంతా నిజం అనేసి భావన పుట్టేస్తుంది కదా, అక్కడ మౌనం రాదు. మౌనమే మన స్వరూపం అని గ్రహించాలి. మన స్వరూపానికంటే ఇంకా విడిగా కనిపించేదంతా కూడా మాయను గుర్తించాలి. మరి ఈ మాయను గుర్తించాలి అంటే నేను ఎలా మెలగాలి, నా విధానం, నా ఆలోచన విధానం ఎలా ఉండాలి అంటే నేనున్నాను అంటున్నాను, నాకు మనవడు పుట్టాడు అంటున్నాను, నాకు భర్త ఉన్నాడు అంటున్నాను, నాకు పిల్లలు ఉన్నారంటున్నాను, నాకు అత్తమామలు ఉన్నారంటున్నాను, మరి నాకు తల్లిదండ్రులు ఉన్నారంటున్నాను. మరి ఈ తల్లిదండ్రులు, ఈ అత్తమామలు, మరి భర్త, పిల్లలు అందరూ ఎవరో? నువ్వు. అందరూ ఆత్మస్వరూపాలే కదా. మరి నేను అలా ఎందుకు చూడలేకపోతున్నాను? నాకు మనవడు పుట్టాడు అంటున్నానే, మరి అసలు నీకెవరు? నీకు మనవడు పుట్టాడంటే ఎవరక్కడ వచ్చింది? అలాగా దేహం కదా వ్యక్తమయ్యింది. అలాగా అవ్యక్తంలో నుంచి వ్యక్తమయ్యింది దేహం. మరి నీకు మనవడు అంటున్నావు అంటే దేహంగా అక్కడ మనవడు ఉన్నాడు. మరి ఆత్మపరంగా చూసినప్పుడు నువ్వే లేనప్పుడు, నువ్వు ఆత్మస్వరూపం అయినప్పుడు మరి అక్కడ ఎలా చూస్తావు అంటే పరమాత్మే అక్కడ ఉన్నది, అక్కడ పరమాత్మే. నీకంటూ విడిగా ఏదీ లేదు, ఉన్నది అక్కడ పరమాత్మే. మరి అలా చూసినప్పుడు ప్రతి దాన్ని మనం బ్రహ్మార్పణమైన జీవితం అలా గడపచ్చు. మరి అన్నీ మననం చేసేసి మరి నాకు మౌనం అంటే ఎలా కుదురుతుంది? లోపల మననం లేకుండా ఉండటమే మౌనం కదా. మౌనీ స్థితి అంటున్నాము అంటే లోపల కొంచెం శాంతం వచ్చేసరికి నాకు మౌనం వచ్చేసింది అంటున్నాము. అసలైన మౌనం అది కాదు కదా. నువ్వు అన్నీ చేస్తూ అన్నీ జరుగుతూనే ఉంటాయి, అక్కడ నీకు మౌనం ఉంటుంది. ఏది జరగకుండా ఊరికే మూలన కూర్చొని మౌనం కాదు. మూలన కూర్చున్నా కానీ నీ లోపల నీకు కదులుతూనే ఉంటుంది. అది మౌనం ఎలా అవుతుంది? కర్మలు చేస్తున్నావు, ఫలితాన్ని ఆశించేస్తున్నావు అంటే మరి అక్కడ మౌనం ఎలా అయ్యింది? మరి గ్రంథాలు చదువుతున్నావు, ఇది నాకు తెలిసిపోయింది అంటున్నావు, మరి అక్కడ మౌనం ఎలాగైంది? ఆత్మసాక్షాత్కారం పొందేశాను అంటున్నావు, నాకు జన్మరాహిత్యం అయిపోతుంది అంటున్నావు, మరి నాకు ఈ మానవ జన్మ వచ్చినందుకు నేను సార్థకం చేసేసుకున్నాను అంటున్నావు. నువ్వెవరివి సార్థకం చేసుకోవటానికి? నువ్వెవరికి పొందేయటానికి? నువ్వెవరివి? ఉన్నది ఉంది కదా. మరి పొందటానికి నువ్వు విడిగా ఉన్నావా? విడిగా లేవు కదా, ఉన్నదంతా తానే కదా. మరి జన్మరాహిత్యం ఎలా చేసుకున్నావు నువ్వు? ఉన్నదంతా తానుగా మిగిలినప్పుడే కదా నీ జన్మరాహిత్యం అయినట్టు. అది నీ జీవిత గమ్యం, విధానం. మరి నువ్వు ఎలాంటి నిష్ఠగా, ఆత్మనిష్టగా నువ్వు మిగిలితే నీకు అక్కడ మోక్షం ఉందే. మరి ఇవన్నీ గ్రహించకుండా, ఇవన్నీ తెలియకుండా నేను మౌనం అంటే కుదరదు, నేను జీవన్ముక్తుని అంటే కుదరదు. ముక్తి అయ్యి ఉన్నవాడిని నీ నడతతోటి అలా మిగలాలి. మన నడతే కదా అలా మిగులుస్తుంది. మనం ఏం నడుస్తున్నామో ఆ పని జరుగుతుంది. కర్మ చేస్తున్నాము, ఫలితం ఎవరో? పరమాత్మగా బ్రహ్మార్పణం చేసినప్పుడు ప్రతి కర్మ బ్రహ్మార్పణం అయినప్పుడు మనకు అక్కడ మౌనం వస్తూ ఉంటుంది. అంటే నేను అనే భావన పుట్టినప్పుడు అక్కడ మౌనం ఉండట్లేదు. మరి ఇలా గ్రహించుకుని మన విధి మనం ఎలా తయారు చేసుకుంటున్నామో మన విధిని మనకు తెలుస్తుంది కదా. ఈ విధి ప్రకారం నడుస్తుంది అంటున్నాము. ఈ విధి నిన్ను ఎందుకు ఇబ్బంది పెడుతుంది? నువ్వు దాంతోటి ఉన్నావు కాబట్టి అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. అది ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టడానికి? నువ్వు బ్రహ్మస్వరూపమై ఉన్నావు కదా.
మరి నేను అలా 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 అలాగా బ్రహ్మంగా అలా మిగులుతూ ఉంటేనే నన్ను ఈ విధి నన్ను ఏమీ చేయదు. ఎందుకంటే విధి కూడా పడితే విధి నిన్ను మోసం చేస్తుంది. విధికి అతీతంగా ఉన్నవాడిని చూసుకుంటా అంటే నువ్వు అలా మిగులుతున్నావు అని మనకి ఎంత చెప్పినా ఈ మనసు ఎందుకు ఈ గందరగోళంలో అంతర్ముఖ ప్రయాణం చేయటం లేదంటే, మరి ఎంత చెప్పినా చేయటం లేదంటే సత్యం అంటే ఏంటో మనకు బోధపడలేదన్నమాట. సత్యం బోధపడలేదు మనకి. అందుకనే దీంతో ఏకమైపోతున్నాము, లేని దాంతో ఏకమైపోతున్నాం. సత్యం ఎప్పుడూ ఉంది. ఎప్పుడూ ఉన్న దాంతో మనం మిగలలేకపోతున్నాం. ఈ కనపడేది వినపడేది దానికి మోజుపడిపోతున్నాం. ప్రపంచంలో జరుగుతుంది, ప్రతిదీ జరుగుతుంది. అది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే మన ఆలోచనే. ఇదంతా ఈ జరిగేదంతా మన ఆలోచనే. మనం దాన్ని సాక్షిగా చూడట్లేదు కాబట్టి అది విడివిడిగా కనిపించిపోతుంది. మనకు ఆత్మనిష్ట ఉన్నప్పుడు అది ఎలా కనిపిస్తుంది, మనం ఎలా ఉన్నామో అలా కనిపిస్తుంది. స్వర్గంలో ఉన్నాము, నరకంలో ఉన్నాము అని అంటారు కదా. అసలు స్వర్గం ఏంటి, నరకం ఏంటి? మనం దీన్ని వేడకుండా ఉండటమే స్వర్గం. తనకు తానుగా ఉండటం స్వర్గం. దాన్ని విడినప్పుడు నరకం. నరకం అంటే ఏంటి? మన భావాలు మనం కలగజేసుకోవటంలోనే ఉంది. ప్రతిదాన్ని మనం కలగజేసుకుంటున్నాం, బ్రహ్మార్పణంగా చూడట్లేదు. అందుకని ఇబ్బంది కలుగుతుంది. ఇబ్బంది బయట లేదు, నీలోనే ఉంది. మరి నీలోనే ఉన్నదాన్ని నువ్వు మార్పు చేసుకోవాలి కదా. దైవ భావన మనకు స్థిరం చేసుకుని ఆత్మనిష్టతోటి మనం మిగలాలి కదా. మరి సర్వసాక్షిగా ఉన్నవాడు, సాక్షిభూతుడు ఎప్పుడూ కూడా ఒకేలా ఉన్నాడు కదా. మరి మార్పు లేనివాడు కదా వాడు. మరి నేనెందుకు ఇలా మార్పు చెందుతున్నాను అంటే, లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు గ్రహించాను. నాకు అలా తెలిసింది కాబట్టి అలా గ్రహించాను. మరి ఇప్పుడు ఇలా గ్రహించుకోవాలి, ఇది తెలిసింది కాబట్టి ఇలా, ఇదంతా భ్రమ, భ్రాంతి అని మనం అనుకోవటం కాదు. మనకి పట్టుకునేది పట్టుకుంటా ఉంటే అక్కడ వదలాల్సింది వదులుతుంది కాబట్టి అక్కడ అలా మనం చూడగలుగుతాం. ఇదంతా భ్రాంతి అని మనకు అనుభవం ద్వారాగా తెలియబడుతుంది. ఊరికే ఇది కాదు అది కాదు అంటానికి లేదు. అవన్నీ నిన్ను వదలాలి కానీ నువ్వు దేన్ని వదలలేవు. నిన్నే అవన్నీ వదిలిపెడతాయి నువ్వు పట్టుకోవాల్సింది పట్టుకుంటే. ఉండాల్సిన దాంతో ఉంటే లేనిదంతా లేనట్టుగానే కనిపిస్తుంది నీకు. బ్రహ్మార్పణమైన జీవితం ఇలా జీవించినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనం అంటే ఏంటో మనం తెలుసుకోవటానికి మనకి ముందుకు వెళ్తాం. అంటే మన గూట్లో మనం పడాలి, ఎప్పటికైనా మన గూట్లో మనం పడాలి. మరి తనకు తానుగా మిగలాలి అంటున్నారే, మరి ఎలా మిగలాలి తనకు తానుగా? అవసరం లేని దాన్ని కలగజేసుకుంటా అంటే తనకు తానుగా ఎలా మిగులుతుంది? అవసరం లేనిదంతా అంటించుకుంటున్నామే. అవసరమైందేమో నేను, అవసరం లేనిదేమో ఇదంతా నశించిపోయేది. మరి నేను మనసు పెడుతున్నాను కదా ఈ నశించిపోయే దాని మీద, అందుకని నేను ఇలా మిగలలేకపోతున్నాను. మిగలాలి అంటే నేను నాతోటి ఉండటానికి ఎక్కువ టైం నాతో ఉండటానికి నేను చూసుకోవాలి. తక్కువ టైము ఈ దేహానికి కొంచెం వినియోగించుకోవాలి. అంటే ఆ యుక్తి ఆటోమేటిక్గా బ్రహ్మంలోనే వస్తుంది. అక్కడ ఏది ఏమైనా సరే నేను బ్రహ్మం అయ్యున్నాను అనే ధ్యాసతోటి మనకు ఎప్పుడు కూడా కదలిక లేని స్థితిలో నేను బ్రహ్మం అయ్యున్నాను అనేసి నిలబడతా ఉండాలి. నిలబడగా నువ్వే అదే నువ్వుగా నువ్వు అలా మిగులుతావు. లేనిది లేనట్టుగా చూడు, ఉన్నది ఉన్నట్టుగా చూడు అని చెబుతున్నారు కదా మనకి. మరి ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఉన్నప్పుడు ఈ లోకాలు ఇవన్నీ ఏంటి, ఈ ప్రపంచం ఏంటి అసలు అంటే బ్రహ్మ ఆధారంతో ఈ ప్రపంచం నడుస్తుంది కదా అని గుర్తించి లోకాలన్నీ కూడా బ్రహ్మ ఆధారంతో, పరమాత్మ యొక్క ఆధారభూతుడు పరమాత్మ అయి ఉన్నాడు. వాడితోటి ఈ సృష్టి యావత్తూ నడుస్తుంది. అందులో నేనున్నాను, నేను కూడా అదయ్యే ఉన్నాను. పరమాత్మ నుంచే కదా జరుగుతుంది. మరి అలా మనం చూసుకోగా అలా పరమాత్మగా మనం మిగులుతాము.
ఉన్నది బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం, ఉన్నది బ్రహ్మం అని అనుకుంటూనే మనం ఉండాలి. లోపల మనతో మనం ఉండటానికి మరి ఇదంతా నేను ఏదై ఉన్నానో నా లోపల నుంచి ఏ కదలిక జరుగుతుందో నేను గమనించుకుని అలా మిగలాలి నేను. మనకి బ్రహ్మం ఏమంటున్నారంటే సృష్టి యావత్తు ఉన్నది ఒక్కటే బ్రహ్మం. అంటే అందరిలోని అంతటా సృష్టి అంటే చెట్లు, మళ్ళీ జంతువులు, మొత్తం పక్షులు, పశువులు అన్నీ కూడా బ్రహ్మమే అయి ఉంది. అందరిలోని కూడా అదే శక్తి నడిపిస్తుంది. ఏదైతే ప్రపంచమంతా ఒక్కటే శక్తి ఏదైతే నడిపిస్తుందో అది దాన్ని బ్రహ్మం అంటారు. అది నాలోని నీలోని అందరిలోనే ఉంది కదా అంతటానే. మరి అటువంటి శక్తి నడుస్తావంటే నేను నాది అనే భావన మనకు తగ్గించుకోవాలి కదా. అంటే ప్రపంచం మీద దృష్టిని మనం తగ్గించుకొని ప్రపంచం అంతా కూడా బ్రహ్మమే అయి ఉందనేసి మన ఆలోచన విధానం మార్చుకుంటా తత్వ విచారణలో మన మనసుని మన తత్వ విచారణ వైపు పెట్టుకుని ఆత్మకు చావు లేదు కదా, పుట్టుక లేదు కదా అనుకుంటా ముక్తి అయ్యే ఉంది కదా, మరి నేను ఆత్మనే, నేను పరమాత్మనే, నాలో ఆత్మ ఉంది అని మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో నేను ముక్తి అయ్యే ఉన్నాను కదా అని ఆ పట్టు ఎప్పుడైతే విడవకుండా ఉన్నామో మన మనసు లక్షణాలన్నీ కూడా ఆలోచన విధానం అంతా కూడా మనకు మారిపోతుంది. అప్పుడు అంటే మనకంటూ ఒక ఆలోచన ఉండకూడదు, దాని అంతటా అది వచ్చి జరుగుతూ ఉంటుంది. కానీ మనం లేము, మనం ప్రత్యేకంగా ఆలోచించక్కర్లేదు. ఉన్నదే అది కదా, జరిగేదే అది. మనం ఊరికే ఉంటామంటే జరిగేదంతా అదే జరిపించుకుంటుంది. అది దానికి సావు పుట్టుకు లేదు కదా. అజ్ఞానం కాదు, జ్ఞానం కాదు, ఎల్లవేళలా ఉంది. ఉన్నదాంతో మనం ఎప్పుడూ కూడా దాంతో మిగలాలి అంటే ఏది నిజం ఏది అని గ్రహించుకుని పరమాత్మే ఎప్పుడూ ఉన్నది పరమాత్మే అని అలా ఊరికే మనం ఈ అభ్యాసం చేసుకుంటామంటే మరి మోక్షం అంటే ఈ అభ్యాసం చేసుకోగా మోక్ష స్థితి మనకు ఆటోమేటిక్గా ఏమీ లేని స్థితి అందుతుంది. అక్కడ స్థిరపడతాము. మరి స్థిరపడిన తర్వాత మన అనుభవంలోకి అంతా తెచ్చుకున్న తర్వాత కదా జ్ఞానం అంటున్నాము. అప్పుడు మరి జ్ఞానం ఎలా ఉంటుందంటే తనకు తానుగా ఉంటుంది. మనకి బ్రహ్మమ్మ ఎలా ఉన్నారు, తనకు తానుగా ఉన్నారు కదా. జ్ఞానం అంటే జ్ఞానులు సాంగత్యం చేయాలంటారు కదా, సద్గురు సాంగత్యం. వాళ్ళకి ఇంకా ఏమీ లేదు, అంతటా నిండి ఉన్నవాడే నేనే అదే ఉన్నాననేసి అది అనుభవపూర్వకంగా ఉంటుంది. మరి మనం సాధన చెయ్యాలి, నేర్చుకోవాలి అంటే ఊరికే ఉండటం, మనం చూసుకుంటా ఈ చైతన్యాన్ని చూసుకుంటా మనం ఆత్మగా నిష్ట ఈ స్థిరంగా మనం ఈ నిష్ట కుదుర్చుకొని ఆత్మనిష్ట మనం మాయలో ఉన్నాం కదా. అంటే మనసుతోటి ప్రయాణం చేస్తున్నాం కదా. ఈ మనసు నేను కాదనేసి ఆ మనసు ఎలా చెబితే నేను ఎందుకు నడవాలి, నేను ఆత్మస్వరూపం. అలాగా ఈ సంసారంలోకి ఇది నేను అది నేను అని లాగేస్తుంది కదా. మరి నేను ఆత్మానుభవం పొందాలి అంటే నేను విచారణ, ఆత్మ ఎవరు అనాత్మ ఎవరు విచారణ కొనసాగించాలి. అప్పుడు కొనసాగించినప్పుడు ఈ చింతనంతా కూడా ధ్యాన స్థితిలోని ధ్యాసలోని అలా ఉంటే నేను బ్రహ్మమును అదయ్యే ఉన్నాను అనే అభ్యాసం ఎప్పుడైతే చేసామో ఆ అభ్యాసం బలపడి కొలిది కూడా ఈ జీవ లక్షణాలన్నీ మనసు లక్షణాలన్నీ వదులుతూ ఉంటాయి. అది బలపడాలి ముందు. మరి మన రోజంతా చెయ్యాలా అంటే మన లోపల ప్రయాణమే కదా ఇది, బయటికి ఏమీ చేసేది కాదు కదా. బయటికి ఈ దేహానికి విధిలో ఏది ఉందో అది జరుగుతుంది. నీ లోపల పని మాత్రం నువ్వు దాంతో ఉండవలసిందే. మరి ఇవన్నీ బయట మర్చిపోతున్నావు అంటే దాంతో మిగిలిన మాలో ఇవన్నీ మర్చిపోతున్నాం. కానీ ఎప్పుడూ మరిపే ఉంటుందంటే అలా కాదు, అన్నీ కూడా బ్రహ్మార్పణంగా చేయగలుగుతాం. అన్ని వ్యవహారాలు కూడా బ్రహ్మార్పణంగా జరుగుతాయి, మనసు లేకుండా అయినా జరుగుతుంది. మన వాసనలన్నీ సన్నగిలుతాయి కదా, క్రమేపా తెచ్చుకునేవన్నీ సన్నగిలుతూ ఉంటే మనకు ఖాళీ ఏర్పడుతూ ఉంటుంది. మరి ఇతర ఆలోచనలు ఏమీ ఉండవు కదా, ఫస్ట్లో ఉంటాయి. దాన్ని నేను బ్రహ్మాన్ని అయి ఉన్నానని దాన్ని తొలగించుకుంటాం.
మరి ఇది కష్టమో ఇది సుఖమో మరి ఏ భావన రాదు. ఇంకా కష్టం అంటే ఎవరికి కష్టం? నీ మనసుకే. సుఖం అంటే ఎవరికి? నీ మనసుకే. అసలు నువ్వే సుఖస్వరూపం అయి ఉన్నావు కదా. మరి ఆత్మ ఒకటే అని అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకో. ఉన్నదంతా ఆ బ్రహ్మమే అని తెలుసుకో. మరి ఎవరి అధీనంలో నువ్వు ఉన్నావు అంటే మనసు అధీనంలో నువ్వు ఉండొద్దు. నువ్వు బ్రహ్మ అధీనంలో ఉన్నప్పుడే నీకు అంతా కరెక్ట్గా ఇటు బహిర్ముఖంగా కూడా అటు అంతర్ముఖంగా కూడా అన్నీ కూడా ఆలోచన రహిత స్థితి కోసమే కదా మనం చేసే పని అంతా కూడానే. ఏకాంతంగా ఉండాలి, లోపల ఏకాంతంగా ఉండాలి. శాంత స్వరూపం నేనే అయ్యున్నాననేసి ఆలోచన ఎప్పుడైతే మనకి ఏ ఆలోచన లేకుండా పరమాత్మగా మిగులుతుందో, అంతర్ముఖం అవుతుందో అటువంటి ధ్యానం చేయమంటున్నారు. ఏ ధ్యానం చేయమంటున్నారు? అంతర్ముఖంగా అంటే ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేనే అదే ఉన్నాను అలా మిగలటం, అలా ధ్యానం చేయమంటున్నారు. అంటే ధ్యానం చేసినప్పుడే మనకి ఆలోచనలు ముందు ధ్యాస పెట్టుకోవాలి. నేను బ్రహ్మం, నేను పరమాత్మనే, నేను పరబ్రహ్మమును అనేసి ముందు ధ్యాస ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు ఆ ధ్యానం ఆటోమేటిక్గా నేను పరమాత్మనే అలా ఉండిపోతుంది. నేను అదే ఉన్నాను. మనసు కదిలినప్పుడు నేను అదే ఉన్నాను కదా. ఈ ఆలోచన నేను కాదు కదా, నాలో నుంచి వచ్చింది కానీ నేను కాదు. ఉన్నది ఎవరు? బ్రహ్మంలో నుంచి వచ్చింది, బ్రహ్మంలో లీనమవుతుంది. దీంతో నాకు సంబంధం లేదు, నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను. అలాగా మన మనసునే అలా అంతర్ముఖం చేసుకుని అంతర్ముఖ ప్రయాణం అలా చేసుకుంటేనే మరి మనకి మార్గం దొరకాలి. అంటే మరి మనం చేసుకున్న దాన్ని బట్టి దొరుకుతుంది. మనం నడవకపోతే దాంట్లో ఆ అభ్యాసం అవ్వదు కదా. ఏదైనా మనకు అభ్యాసం అయిపోవాలి. ఆలోచన రహిత స్థితి రావాలి, నాకు ఏకాగ్రత కలగాలి అంటాం. ఏకాగ్రత ఎలా కలుగుతుంది? నీ లోపలకు నువ్వు వైరాగ్యం ఉండాలి. ఏది శాశ్వతం కాదు, ఏదైనాని బ్రహ్మం ఒకటే శాశ్వతం అనేసి అనిపించాలి కదా. గట్టి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలతోటే మనం అభ్యాసం చేస్తేనే మనకి స్థిరంగా మనం నిలబడగలుగుతాం. ఇటువంటి శక్తివంతమైంది బ్రహ్మం. అంటే మనసు కూడా శక్తి, కానీ బ్రహ్మం దగ్గర ఈ మనసుకి కోల్పోతుంది, బ్రహ్మమే నిలబడుతుంది. ఆత్మతత్వంగా మిగలాలి, ఏకాగ్రత కుదరాలి. మనకి అల్లకల్లోలంగా ఉన్నదాన్ని ప్రయత్నంగా మనం బ్రహ్మంగా మిగులుతూ ఉండాలి. జీవితం అంతా కూడా నేను ఏదై ఉన్నానో అదే నేను, అంతే. ఈ అంతర్ముఖ ప్రయాణం చేయాలి. బహిర్ముఖంగా నాకు అవసరం లేదు, ఉన్నది నేనే కదా, నేను తప్ప రెండోది లేదు కదా అనేసి ఆ అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేయగా బ్రహ్మంగా నిలబడతా ఉంటుంది. సంసారం అంటున్నాము, సన్యాసం అంటున్నాము. మరి మన చిత్తంలో మరి అన్నీ నిక్షిప్తమైపోయి ఉంటాయి కదా. మనం తటస్థంగా చూసినప్పుడు మనకి కోరికలు ఇవన్నీ ఉంటాయి. స్థిరత్వం ఏర్పడినంతసేపు మనకి ఇవన్నీ ఉంటాయి. మరి జీవించి ఉన్నాం, జీవన్ముక్త స్థితిలో ఉండాలంటున్నారు. మరి నేను ఎలా జీవించి ఉండగా జీవన్ముక్త స్థితిలో ఉంటాను? ఈ సంసారంలో నేను ఉండాలి, కానీ సంసారాన్ని ఎలా చూడాలి? నేను ఊరికే ఎలాగా జరిగేది జరుగుతుంది అని అలా కోరిక లేకుండా ఎప్పుడైతే మనం చూసుకున్నామో సంసారంలో అలా తటస్థంగా ఏ కోరిక లేకుండా జరిగేది జరుగుతుంది, నాకు సంబంధం లేదు అని స్థిరత్వాన్ని మనం పెంచుకుంటూ జీవించుతూ ఉండాలి. పూర్ణత్వం. అప్పుడు పూర్ణత్వం అంటే ఏంటి? పూర్ణంగా నేను అదే ఉన్నాను, వేరే ధ్యాస లేకుండా నేను అదే, అన్ని రకాల్లో నేను అదే, విడిగా నేను లేను అనేసి అలాగా మనం తప్పకుండా సిద్ధించింది. ఎందుకంటే మనం చేసేదాన్ని బట్టి తప్పకుండా మనం అదే ఉన్నామని మనం గ్రహించాం, తెలుసుకుంటాం. అనుభవపూర్వకంగా మనం ఆచరిస్తాము, అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. మరి ప్రపంచం అనేసి ప్రపంచం వైపుకి తిరుగుతావంటే ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడు జరుగుతుంది? ఇందులో ఏదో నేర్చుకోవాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఆలోచించాలి అంటామంటే మన జీవితం అంతా అయిపోతుంది. ఈ జీవితాన్ని మనం వేస్ట్ చేసేసినట్టు అనమాట.
మన పని మనం మానేసి ఇతర పని మనం చేసినట్టుగా అవుతుంది. ఎప్పుడో చచ్చిపోయేది ఇప్పుడే చచ్చిపోతానేమో అని భయపెడితే నిత్యం చచ్చిపోతూ ఉండాలి. మరి ఆనందం కలగాలి అంటే ఆనంద స్థితి రావాలి అంటే మన ఏకము అద్వితీయము బ్రహ్మము నిత్యము ఉంది ఎల్లవేళలా ఉంది అని ఈ మననం చెయ్యాలి. ఉన్నాము, ఎప్పుడు ఉన్నాము, నిత్యంగా ఉన్నాము అని మననం చెయ్యాలి మనం. నాకు ప్రతిదీ జరుగుతుంది. మరి ఆ సర్వేశ్వరుడు వల్లే కదా నా ప్రతి కర్మ జరుగుతుంది. మరి దేన్ని నేను శాసించను, దేన్ని నిర్ణయించను, ఏది నిర్ణయించాను నేను? నాకు పని లేని పని అదంతా కూడా నాకు పని లేదు. ఏ పని లేకుండా కలగజేసుకోవటం నేను నిర్ణయించటం అంటే. అలా నేననేదే లేకుండా మనం చేసుకున్నప్పుడు మన సుఖ జీవితం, మన జీవితం హాయిగా ఉండాలనుకోండి, విశ్వాన్ని ప్రేమించాలి. విశ్వం అంతా భగవంతుడే అనేసి విశ్వాన్ని ప్రేమించాలి. ఖాళీగా అలా చూస్తూ ఉండాలి. అలా చూడగా అసలైన మనకి అసలైన ఆనందం. ఈ దేహం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. మనం ఉండగానే ఆనందం పొందాలి, ఆనందంగా మిగలాలి. ఉన్నదే ఆనందం అనేసి ఆ ఆనందంగా మిగులుతాం. అంటే ఆ శక్తి, ఆ చైతన్య శక్తి మరి ఇది దేని చేత ఆపాదించబడింది? ఈ శక్తి అంటే తనకు తానుగా ఉన్నదే. దానికంటా విడిగా పైన ఏమీ లేదు, ఇంకా ఉన్నదే అది. దాని నుంచే ఇదంతా సమస్తం యావత్తు జరుగుతుంది. అది లేనప్పుడు జరగదు కదా అని మానవ జీవితానికి మరి మనం సార్థకం చేసుకోవాలంటే మన మూలం ఏంటో మనం గ్రహించాలి కదా. అంటే ఇవన్నిటికీ ఈ దేహానికి ఆధారభూతుడు ఆయనే అయినప్పుడు మరి ఆధారం అంటే మూలమే కదా. ఆ మూలంగా ప్రతిదాన్ని గమనించటమే. ఏది చూసినా ఆ మూలంగా గమనింత అంటే ప్రతి పదార్థము దాని వెనక దాగి ఉంది ఒక సత్యం. ప్రతి పదార్థము కూడా సత్యమై ఉంది, దాని వెనక దాగి ఉంది. అది ఆ సత్యమే బ్రహ్మం అంటున్నాం. ప్రతి దాని వెనుక ఉన్నది ఒక పరమాత్మే. అక్కడి నుంచే సమస్తం యావత్తు జరుగుతుంది అని అది ఒక్కటి గ్రహించుకుంటే అలా మిగులుతాం అన్నమాట. అలా మిగలగలగాలంటే అలా గ్రహించేనే మిగలగలుగుతాం. అంటే నిజానికి ఇది స్వప్నమే, కానీ ముందు నమ్మం కదా ఇది స్వప్నం అంటే. ఇదేం జరుగుతూ ఉంటే స్వప్నం అంటారేంటి అనిపిస్తుంది. మరి కలగంటేనే స్వప్నం అనిపిస్తుంది. గాఢ నిద్ర పడితేనే నేను హాయిగా ఉన్నానంటుంది. మరి గాఢ నిద్ర లేకపోయినా మనం ఈ బ్రహ్మంగా ఉంటే హాయిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు మరి ఈ బ్రహ్మం హాయిగా ఉన్నప్పుడు ఇదంతా కలే కదా, విడిగా కనపడదు కదా. హాయిగా ఉన్నానని అనుకోదు కదా, హాయిగా మిగులుతుంది అంతే, హాయిగా ఉండదు. అప్పుడు మనం దేన్ని దర్శించినట్టు అక్కడ? మనం ఎవరిని దర్శించున్నాం? కళని ఎలా దర్శించున్నాం? మనసుతోటే కదా దర్శించున్నాము. కళ లేని స్థితి రావాలి అంటే దర్శించడానికి వేరేది లేదు. అక్కడ ఉన్నది అదే ఉంది, ఒక్కటే సత్యం ఉంది. వేరే పదార్థమే లేదు దర్శించడానికి, విడిగా లేదు. మరి అంతా ఒకటిగానే కనిపించాలి. మనకి జరిగేదంతా విడిగా ఎందుకు కనిపిస్తుంది? తెలియబడలేదు కాబట్టి. సాక్షాత్కారం అంటే సాక్షాత్కారంగా మనం ఎక్కడ మిగిలాము? ఇదంతా శూన్యమైపోతుంది. మన ప్రపంచ భావన లేకపోతే, బ్రహ్మభావన ఉంటే ఇదంతా శూన్యమైపోతుంది. దేన్ని సత్యంగా భావిస్తున్నామంటే నేనే అదై ఉన్నాను, ఉన్నది పరమాత్మ, అదే సత్యం, ఎప్పుడు కూడా ఉంది. ఈ ప్రపంచం అంతా కనిపించాంది కానీ కనిపించట్లేదు అంటే భావన పుట్టట్లేదు అక్కడ. మరి శూన్యంలోకి అంటే మరి ప్రపంచమంతా కూడా బ్రహ్మం చేసుకున్నప్పుడే శూన్యంగా ఉంటుంది. బ్రహ్మం అయిపోవాలి అంటే మన భావనే కదా భావించుకోవటం. భావనలోనే భాగ్యం ఉందంటారు కదా. ఆ భావన ఎప్పుడైతే మనకు స్థిరపడిందో అక్కడ ఆటోమేటిక్గా ఇదంతా శూన్యమైపోతుంది, భావనకు అతీతం అవుతుంది. అప్పుడు ఏది సత్యం అక్కడ గ్రహించాం, సత్యాన్ని సత్యంగా మిగులుతాం అంతే. అక్కడ సత్యం అంటే ఏంటి? ఏమీ లేని స్థితి, మనకి ఏమీ అనిపించదే, ఆ స్థితే సత్యం. ఏమి అనిపించదు, ఏం కనిపించదు, ఉన్నామని లేమని, తిన్నామని లేమని ఏది ఉండదు కదా, అదే సత్యం.
అది నాకు ఒక దేహం ఉంది, నాకు దేహం లేదు, అది మనం ఎంతో కొంత అనుభవిస్తున్నాం కదా. ఈ జాగ్రత్త అంతా కూడా ఎంతో కొంత, అంతా అనుభవించకపోయినా ఎంతో కొంత అనుభవిస్తున్నాం కదా. దాన్ని మనం పెంచుకుంటూ ఉన్నదదే 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 అని అంటే ఇంకా అక్కడ విడిగా కనిపించకూడదు, అంతే ఒకటిగానే ఉండాలి, అంతా విడిగా కనపడదు. అలాంటి స్థితి మనకి మరి ఆ మౌనం కలుగుతుంది కదా, లోపల మనోమౌనం, ఆ స్థితే ఆ మౌనాన్ని దాటి ఉంది. మౌనం, నాకు మౌనం ఉందే, కదలిక లేదు అనే గుర్తింపు ఉందే, దానికి ఆధారభూతుడిగా ఉన్నాడని గ్రహించుకోవటమే. మనకు సంకల్పం రహితం అవుతుంది. ఇంకా ఈ జాగ్రత్త అవస్థలో ఈ ఇప్పుడు ఉన్న అవస్థలో మరి ఈ సంకల్పం అంతా కూడా రాహిత్యం అయిపోతుంది. ప్రతి క్షణం కూడా మన సమాధి స్థితిలోనే ఉండొచ్చు, సమాధి స్థితిలో ఉండొచ్చు. ఎందుకు ఉండలేము? ఎటువంటి సంకల్పం లేకుండా ఉన్నదాంతో అలా ఉన్నదాంతో ఊరికే ఉంటామంటే సమాధి స్థితి అంటే అదే. మరి ఆ ధ్యానంలో సమాధి స్థితి అందింది అంటారు. అలా ఊరికే ఉన్నమాల అలా సమాధిగా ఏమీ లేని స్థితి అలా మిగులుతాము. మరి మౌనం, అలా మౌనం లోపల తనకు తానుగా అలా ఊరికే ఉంటుంది, అంతే. దానికి భాష లేదు. భాష ఉందా? మౌనానికి భాష ఉంటుందా? లోపల గుడగుడగుడ అంటే అది మౌనం కాదు కదా. అంటే మనల్ని మనం అలాగా సర్వసంగ పరిత్యాగం చేసుకోవాలి. ఇదే సన్యాసం అంటారు కదా. కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసం ఎక్కడికో వెళ్ళిపోయామంటారు కదా. ఇది మనం సర్వసంగ పరిత్యాగం. లోపల ఎటువంటి సంఘం మనకు లేకపోతే అదే సర్వసంగ పరిత్యాగం. నాకు 2 కళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, నాకు 2 కాళ్ళు ఉన్నాయి అని అంటున్నానే, మరి ఈ కాళ్ళు ఎలా నడుస్తున్నాయి, చేతులు ఎలా కదులుతున్నాయి? మరి బ్రహ్మం వలన కదా. మరి అసలైంది ఆ బ్రహ్మమే కదా ఉంది. మరి దేని మీద నాకు భావన కలుగుతుంది అంటే భావనకు అతీతంగా భావన, పరమాత్మకు భావన లేదని తెలియదు కాబట్టి. పరమాత్మకి ఎటువంటి భావన లేదు. మరి నేను అదయ్యే ఉన్నానంటే ఉన్నది అదే అంటున్నారు కదా. మరి నాకు విడిగా ఏమీ లేదు కదా. అలా ఆత్మతత్వంతో ఎప్పుడైతే మిగులుతానో నా స్వధర్మం అన్నమాట, నా ధర్మం, అసలైన ధర్మం ఆత్మధర్మం. అన్ని ధర్మాలు కూడా పరమాత్మే, విడిగా లేదు. అన్ని ధర్మాలు కూడా చేయని వాళ్ళే ఉంటే జరుగుతుంది. చేస్తున్నావు కానీ ఏమీ చేయట్లేదు. అన్నీ వింటున్నావు, ఏమి వింటలేదు. అన్నీ మాట్లాడుతున్నావు కానీ ఏమి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు వింటలేదు? ఎందుకు చూడట్లేదు? ఎందుకు కదలట్లేదు? అంటే లోపల ఉన్నది పరమాత్మే అని గ్రహించాం కాబట్టి. ఉన్నది పరమాత్మే అని మరి సాక్షాత్కారం అదే కదా. ఉన్నది పరమాత్మగా మిగలటమే కదా సాక్షాత్కారం అంటేనే. అంటే మనం ఇంకా మన జీవితం ఎలా ఉందంటే ఎటువంటి భావన మనకంటూ ఒక భావన కలగజేసుకోవట్లేదు. అది మనసు లక్షణం అని తెలిసింది కాబట్టి ఇదంతా ఈ దృశ్యం అంతా కూడా మనకి ఎలా ఉందంటే నీటి మీద బొమ్మ ఎలా సరిగ్గా కనిపించకుండా నీరు కదులుతుందో మనకి ఈ ప్రకృతిలో ఇదంతా కూడా అలాగా నిక్షిప్తం అయ్యి అలాగా సర్వవ్యాపకుడుగా ఉన్నవాడు, కదలిక లేనివాడు కదా అని. ఇది ఎవరో అంటే కనిపించింది కానీ కనిపించట్లేదు అక్కడ. ఈ సృష్టి ప్రతిదీ కూడా అన్నీ ఈ పంచభూతాలు ఉన్నాయి కదా. మరి పంచభూతాలు తన ఆధారంగా కదా నడుస్తున్నాయి ఇవన్నీ. మరి ఇది ఏం కనిపించున్నాయా? మనకు వినిపించున్నాయా? ఎక్కడి నుంచి వినిపించున్నాయి? ఎక్కడి నుంచి కనపడుతున్నాయి? ఈ దృశ్యం ఎక్కడి నుంచి కనిపిస్తుంది అసలు? దానికి ఆధారభూతుడు బ్రహ్మంగా మనం గుర్తించినప్పుడు ఇక్కడ కనపడేది దృశ్యం అదృశ్యం అవుతుంది, వినపడేది అదృశ్యం అవుతుంది. అంటే అవి కనిపించాయి అన్నీనే, కానీ మన లోపల కదిలికొండదు అనమాట. అంటే ఉన్నాయి కానీ లేవు. అలా ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు అప్పుడు. ఉన్నాయి అంటే లేవు, లేవు అంటే ఉన్నాయి. మరి లేవు అన్నది ఉండదు కదా అక్కడ, అందుకని ఉన్నాయి అక్కడ. ఉంది అన్నది ఉండదు కదా అక్కడ, అందుకే లేదు. మరి మనం ఈ గ్రహింపేనమ్మా బ్రహ్మంగా ఉండటం కోసం ప్రతిదాన్ని గ్రహిస్తూ ఉండాలి. మనం ధ్యానస్థితిలోనే ఉన్నదాంతో ఉన్నట్టు గ్రహించాలి. మరి ఇక్కడ బాహ్యంగానే ఉన్నదాంతో ఉన్నట్టు గ్రహించాలి. మరి ఈ గ్రహింపే మనకి బ్రహ్మంగా నిలబెట్టుకోగలుగుతాం మనల్ని మనం.
మనం వృద్ధి అవ్వాలి అంటే అయ్యే ఉన్న దాంతో ఉండాలి. వృద్ధి అయ్యే ఉంది కదా, ఉన్న దాంతో మిగలటమే మన పని. ఎలా మిగలాలి? మిగలటం అంటున్నారు కదా, ఎలా మిగలాలి అని ప్రశ్న వస్తుంది కదా. అయ్యో మిగలమంటున్నారు, ఎలా మిగలాలి అంటే మన లోపల గమనించుకోవటం. ఏ ఆలోచన నేను ఎలా మిగలాలో గమనించుకోవటమే. నేను ఎలా మిగలాలి అంటే నాకు అక్కడ తెలుస్తుంది కదా, కళ్ళు ముయ్యగానే అక్కడ ఆలోచనలు విజృంభించినాయి తెలుస్తుంది కదా. ఈ ఆలోచనని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే దాన్ని కంట్రోల్ చేయొద్దు. వచ్చిన దాన్ని వచ్చినట్టుగా గుర్తించు. అవి ఆటోమేటిక్గా అవే సరి చేసేసుకుంటాయి, వాటిని అవే సరి చేసుకుంటాయి. అవన్నీ బయటికి వెళ్ళిపోతుంది. మన మైండ్లో ఇవన్నీ కలగజేసుకుంటే బ్రహ్మాన్ని ఎలా గుర్తించగలుగుతాం? ఇవన్నీ వదిలిపోయినప్పుడే ఉన్నది ఉంటుంది అక్కడ, వదలాల్సింది వదిలితే అలా గుర్తించుకుంటున్నాయి. అప్పుడు సృష్టిలో ప్రతిదీ బ్రహ్మమే అయి ఉంది కదా, విడిగా కనపడదు, విడిగా ఏమీ అనిపించదు. అన్నీ చేయటం ఆపం, అన్నీ జరుగుతాయి. మనం కావాలనుకునేది కాదు, ఇది వద్దనుకునేది కాదు కదా. జరగాల్సింది అది, దాని రూలు అది జరుగుతుంది. ఆ రూల్ని మనం ఎవరు ధిక్కరించడానికి? జరిగేది జరుగుతా అంటే